వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి రోజున వినాయక వ్రతానికి కావలసిన పరికరాలు, పూజా సామానులు ఏమేమి కావాలో ముందు తెలుసుకుందాం. వీటిలన్నిటిని పూజకి ముందుగానే సిద్ధం చేసుకొని ఉంచుకుందాం. 2 లేక 3 పళ్ళెములు, 2 గ్లాసులు, ఒకటి అంటే ఆ 2 గ్లాసుల్లో ఒకటి ఆచమనం చేయటానికి, రెండవది కలశానికి. పూజ చేసేటప్పుడు నీళ్ళని వదులుతూ ఉండాలి. ఆ నీళ్లు క్రింద పడకుండా ఒక పళ్ళెమును ఉంచి ఆ పళ్ళెములో ఈ నీటిని వేస్తూ ఉండాలి. ఉద్ధరిణె, దీపారాధన కుందులు 2, అందులో దీపారాధన నూనె వేసి ఒత్తులు వేసి సిద్ధం చేసుకోవాలి. అగ్గిపెట్టె, హారతి ఇచ్చేది, ఏకహారతి అంటే చిన్నది ఉంటుంది హారతి ఇచ్చేదే. దాంట్లో ఒక ఒత్తి నూనెలో తడిపి వేసి ఉంచి ఆ ఒత్తిని వెలిగించి దాంతో దీపారాధన చేయాలి. దానికి ఉపయోగించేది ఏకహారతి. గంట, కొబ్బరికాయ కొట్టేందుకు ఒక రాడ్, కొబ్బరి నీళ్ళకి ఒక గ్లాసు, 2-3 పళ్ళెములు, గ్లాసులు కూడా పక్కన పెట్టుకుని సిద్ధంగా ఉంచుకోండి. ఎందుకంటే మధ్యలో అవసరమైతే పూజ మధ్యలో లేవకుండా వీటిని ఉపయోగించుకోవచ్చు. ఈ పరికరాలన్నీ సాధ్యమైనంత వరకు రాగి లేక ఇత్తడి లేకపోతే వెండివి ఉపయోగించండి. సాధ్యమైనంత వరకు స్టీలు సామాన్లు కానీ లేకపోతే ప్లాస్టిక్ సామాన్లు కానీ ఈ పూజలో వాడకుండా ఉంటే మంచిది. ఇవి పరికరములు. ఇక పూజా సామానులను తెలుసుకుందాం. కొద్దిగా పసుపు, కుంకుమ, పూలు, ఓ చిన్న దండ, పసుపు అక్షతలు, కొబ్బరికాయలు 2 లేక 3, అరటిపళ్ళు 1 డజను, బెల్లం ముక్క, వస్త్రములు అంటే ప్రత్యక్షంగా వస్త్రములు కానీ లేకపోతే దూదితో చేసిన 2 బిళ్ళలు, వాటికి అంటే ఆ బిళ్ళలకి గంధం కుంకుమ పెట్టి ఉంచాలి. వస్త్రము అన్నప్పుడు వీటిల్ని సమర్పించాలి. ఈ వస్త్రాలు 4 సిద్ధం చేసుకోండి. విఘ్నేశ్వరుని పూజలో 2, తర్వాత వినాయక వ్రత పూజలో 2 ఉపయోగించాలి. అలా ప్రతిదీ 2 తయారు చేసి ఉంచుకోండి. 2 యజ్ఞోపవీతములు, అగరు ఒత్తులు, నైవేద్యానికి వడపప్పు, పానకం, చలిమిడి, ఉండ్రాళ్ళు, ఇంకా విడిగా అరటిపళ్ళు, కొబ్బరి చిప్పలు, ఇంకా ఇతర ఫలములు ఏమైనా ఉంటే అవి నైవేద్యానికి ఉపయోగించాలి. తమలపాకుల్లో ఒక్కలు పెట్టండి. ఒక్క పొడి కానీ ఒక్క పొడి పొట్లములు కానీ సాధ్యమైనంత వరకు పెట్టకండి. కర్పూరం, గంధం, 21 రకాల పత్రి, గరిక. పూజలో ఎంతమంది కూర్చుంటారో అంతమంది చిట్ట చివరిలో స్వామికి మంగళహారతి ఇవ్వటానికి అన్ని మామిడి పుల్లలు, 1 జానెడు పొడుగు ఉండేటువంటి మామిడి పుల్లలు తీసుకొని పైన బాగా దూదిని చుట్టి ఉంచండి. ఆ దూదిని వెలిగించి ఆ మంగళహారతి పూర్తయ్యేంత వరకు వాటిల్ని ఆ విఘ్నేశ్వరుడికి చూపిస్తూ ఉండాలి. పంచామృతాలు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార. పంచామృతాలతో అభిషేకం చేయటానికి మీ దగ్గర ఏదైనా ఆ విఘ్నేశ్వరుడి చిన్న ఇత్తడిది కానీ రాగిది కానీ వెండిది కానీ ప్రతిమ ఉంటే ఆ ప్రతిమని ఒక పళ్ళెంలో ఉంచి దానికి ఈ పంచామృతాలు
తర్వాత పాలతో అభిషేకం చేయాలి. ఇవి లేకపోతే ఒక పుష్పము లేక తమలపాకుతో విఘ్నేశ్వరుడి మట్టి విఘ్నేశ్వరుని పెట్టుకుంటాం కదా, దానికే అభిషేకం చేయాలి. కొబ్బరి నీళ్ళు అంటే అభిషేకం సమయంలో కొబ్బరి నీళ్ళు కూడా ఉపయోగించాలి. ఇవి పూజా సామానులు. ఇవి కాకుండా ఇంకా అలంకారానికి పాలవెల్లి, వినాయకునికి ఒక గొడుగు, కలువ పూలు, కొంతమంది ఈ వెలక్కాయలు, ఇవన్నీ కూడా అలంకారానికి పెడతారు. అవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని సిద్ధంగా ఉంటే పూజ ప్రారంభించవచ్చు. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। गणेशाय नमः, सरस्वत्यै नमः, శ్రీగురుభ్యో నమః. హరి ఓం. పూజలు చేసేటప్పుడు ప్రతి ఉపచారానికి మంత్రములు అంటే క్రియ ఉంటుంది. మంత్రము శ్లోకము పూర్తి అయినాక క్రియను చేయాలి. ఇక ఇప్పుడు పూజను ప్రారంభిద్దాం. అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచిః. చేతిలోకి నీళ్లు తీసుకొని శిరస్సు పైన 3 సార్లు చల్లుకోవాలి. పుండరీకాక్షాయ నమః, పుండరీకాక్షాయ నమః, పుండరీకాక్షాయ నమః. ఇప్పుడు ఆచమనం చెయ్యాలి. అంటే 3 సార్లు ఉద్ధరణతో చేతిలోకి కుడి చేయి అరచేతిలో నీటిని పోసుకుని మంత్రం చెప్పగానే తాగాలి. అలా 3 సార్లు చేయాలి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, చేతిలో నీళ్లు పోసుకుని అవి తాగండి. మళ్ళీ అరచేతిలో నీళ్లు పోసుకోండి. ఓం నారాయణాయ స్వాహ, అవి తాగండి. మళ్ళీ అరచేతిలో నీళ్లు పోసుకోండి. మాధవాయ స్వాహ, చేయి కడుక్కుని ఆ నీటిని కింద పళ్ళెంలో పోయండి. గోవిందాయ నమః. ఇప్పుడు మీ పక్కన మీ సతీమణి కూడా కూర్చుని ఉంటే ఆమెకు కూడా 3 సార్లు ఈ నీరు ఆవిడ కుడి చేతిలో పోయండి. ఓం కేశవాయ నమః, అవి తాగండి. ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, చేయి కడుక్కోండి. ఓం గోవిందాయ నమః, ఆ నీళ్లను కింద పళ్ళెంలో పోయండి. ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సా నో మంద్రేషమూర్జం దుహానాథేనుర్వాకస్మానుపసుష్టుతైతు అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. ఆదో దీపారాధనం కృత్వా. ఇప్పుడు దీపారాధన చెయ్యాలి. అంటే ఒక అగ్గిపుల్ల వెలిగించి డైరెక్ట్గా దానితో వెలిగించకుండా ఏకహారతిలో ఒత్తివేసి
దాన్ని వెలిగించి ఆ ఏకహారతి ఒత్తి ద్వారా దీపారాధన చేయటం, లేదు ఒక అగరవత్తిని వెలిగించి అగరవత్తితో దీపారాధన చేస్తే మంచిది. ఓం ఉద్దీప్య స్వజాతవేదో అపఘ్న నిరుతిం మమ పశుగుంశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ మానో హి గుంసీః జాతవేదో గామస్వం పురుషం జగత్ అభిభ్రదగ్న ఆగహి శ్రియా మా పరిపాతయ సమ్రాజం చ విరాజం చాభేశ్రీర్యాచనో గృహే లక్ష్మీం రాష్ట్రస్య యా ముఖే తయా మాసగుం సృజామసి సంతతశ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. దీపస్త్వం బ్రహ్మరూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహి మే. దీపదేవతాభ్యో నమః. సకల పూజా పరిపూర్ణార్థే గంధాక్షత పుష్పాణి సమర్పయామి. ఆ దీపారాధన కుందికి 3 చోట్ల కుంకం పెట్టి దానిలోకి మరి కొద్దిగా నూనె వేసి దీపారాధన కింద 2 అక్షతలు, 1 పూలు ఉంచాలి. ఇప్పుడు గంట పూజ. గంట ఏ ఘంటే సుస్మరేరమ్యే నాదధ్వని విభూషితే నాదయంతీం పరానందాం ఘంటాం దేవీం ప్రపూజయేత్. గం ఘంటాయ నమః. ఘంటే బ్రహ్మాణావాహయామి స్థాపయామి పూజయామి. గంటపై అక్షంతలు వేయాలి. ఈ కింది ఇప్పుడు చెప్పే శ్లోకం చదువుతుండగా గంట వాగించాలి. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురు ఘంటారవంతత్ర దేవతాహ్వానలాంఛనం. తర్వాత మనం కూర్చునే ఆసనానికి పూజ. పృథ్వీతి మంత్రస్య మేరుపృష్ఠ ఋషి కూర్మో దేవత సుతలం ఛందః ఆసనే వినియోగః. పృథ్వీత్వయా ధృతా లోకాః దేవి త్వం విష్ణునా ధృతా త్వం చ ధారయ మాం దేవి పవిత్రం కురు చాసనం. ఆ ఆసనం అంటే పీట పైన ఒక వస్త్రం వేసుకుంటాం. ఆ పీట కింద అక్షతలు వేయాలి. తర్వాత భూదేవికి నమస్కారం చేస్తూ ఈ క్రింది శ్లోకాలు చదవాలి. విష్ణు శక్తి సముత్పన్నే శంఖవర్ణం మహీతలే అనేకరత్న సంపన్నే భూమిదేవి నమోస్తుతే. సముద్రవసనే దేవి పర్వతస్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. ఇత్తడి పళ్ళెంలో బియ్యం పూసి ఆ బియ్యం పైన ఒక తమలపాకు నుంచి దానిపైన పసుపుతో చేసిన విఘ్నేశ్వరుణ్ణి పెట్టి ఆ విఘ్నేశ్వరుడికి కుంకుమ బొట్టు పెట్టి ఉంచాలి. చేతిలోకి అక్షతలు పుష్పం తీసుకొని ఈ క్రింద శ్లోకాలు చెప్పేంత వరకు భగవంతుని ధ్యానిస్తూ ఉండాలి. యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. వాగీశాద్యా సుమనస సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుస్తం నమామి గజాననం. అచింత్యా వ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తే అంఘ్రియుగ్మం స్మరామి. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం. ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇప్పుడు కొన్ని నామాలు చెప్తాము. ఆ నామాలు చెప్పేటప్పుడు అక్షతలతో పసుపు విఘ్నేశ్వరుని పూజించాలి. ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమః.
ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. ఓం శచీ పురందరాభ్యాం నమః. ఓం అరుంధతీ వసిష్ఠాభ్యాం నమః. ఓం సీతారామాభ్యాం నమః. ఓం సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమః. కొన్ని అక్షతలు అలా పైకి వేయాలి. ఆచమనం ముందుగా పురుషులు చేయాలి. తర్వాత వారి పత్నికి, అంటే భార్య కూర్చునుంటే ఆ భార్యకి తర్వాత వాళ్ళు ఆచమనం చేయటానికి నీళ్లు వేయాలి. ముందుగా పురుషులు ఆచమనం. ఓం కేశవాయ స్వాహ, ఉద్ధరణతో కుడి చేతిలోకి నీళ్లు తీసుకుని త్రాగాలి. ఓం నారాయణాయ స్వాహ, మళ్ళీ ఇంకొకసారి త్రాగాలి. ఓం మాధవాయ స్వాహ, మళ్ళీ మూడవసారి అలా నీళ్లు తీసుకోవాలి. ఓం గోవిందాయ నమః, చేయి కడుక్కోవాలి. ఇప్పుడు పురుషులు వారి యొక్క పత్నికి ఆచమనం చేయటానికి నీరు ఇవ్వాలి. ఓం కేశవాయ నమః, ఉద్ధరణతో నీరు ఆమె చేతిలో వేయండి. ఆమె నీరు త్రాగాలి. మళ్ళీ రెండోసారి ఓం నారాయణాయ నమః, మళ్ళీ ఇంకొకసారి ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, చేయి కడుక్కోండి. ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. తర్వాత చేతిలోకి అక్షతలు తీసుకోండి. ఈ క్రింది మంత్రం చెప్పటం పూర్తయ్యాక ఆ అక్షతలు వాసన చూసి మీ ఎడమ భుజము మీదుగా వెనకాల వైపు వేసుకోవాలి. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మ కర్మ సమారభేః. ఇప్పుడు ప్రాణాయామం. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. సంకల్పం. మమ ఉపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య, అంటే మీరు శ్రీశైలానికి ఏ దిక్కులో ఉన్నారో ఆ దిక్కు పేరు చెప్పాలి. మేము ప్రస్తుతానికి ఈశాన్య దిక్కులో ఉన్నాం కాబట్టి శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే అని చెప్తాం. అలాగే మీరు ఏ శ్రీశైలానికి ఏ దిశలో ఉంటే ఆ దిశ పేరు చెప్పుకోవాలి. అలాగే కృష్ణా గోదావరియోః మధ్య దేశే, ఏ నదుల మధ్య ఉంటే ఆ రెండు నదుల పేర్లు చెప్పాలి. శోభన గృహే, మీకు సొంత ఇల్లు అయితే స్వగృహే అని, అద్దె ఇల్లు అయితే వసతి గృహే అని చెప్పాలి. సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది 6 సంవత్సరాణాం మధ్యే శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాం వాసరః స్థిరవాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్. మీ యజమాని పేరు చెప్పుకోవాలి. గోత్రః, గోత్రం పేరు చెప్పుకోవాలి. మళ్ళీ నామధేయస్య, మళ్ళీ యజమాని తన పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతః శ్రీమతః, మళ్ళీ మీ గోత్రము చెప్పుకోవాలి. నామధేయస్య, మళ్ళీ మీ పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య, మీ యొక్క భార్య పేరు, పిల్లల పేర్లు చెప్పుకోండి. అస్మాకం అస్మాకం అనండి. సహ కుటుంబానాం,
క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం సకల ధన కనక వస్తువాహన సమృద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సమస్త దురితోపశాంత్యర్థం సర్వవిఘ్న నివారణార్థం మనోవాంఛాఫలసిద్ధ్యర్థం సమస్త మంగళ అవాప్యర్థం వరసిద్ధి వినాయక దేవతాముద్దిశ్య వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాం కరిష్యే. మీ కుడి చేతి ఉంగరపు వేలుతో పంచపాత్రలోని నీటిని తాకాలి. ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. తదంగ కలశారాధనం కరిష్యే. మొదట్లో చెప్పుకున్నాం 2 పాత్రలు ఉండాలి అని. ఒక పాత్ర ఆచమనం చేయటానికి, ఆచమనం చేసిన పాత్రలోని నీటిని పూజకి ఉపయోగించకూడదు. అందుకని 2వ పాత్రని కలశానికి ఉపయోగించి ఆ కలశానికి ఇప్పుడు పూజ చేయాలి. ఆ కలశానికి చుట్టూతా గంధం రాసి కుంకుమ పెట్టండి. దానిలో ఒక పుష్పము, కొద్దిగా అక్షతలు వేసి ఒక తమలపాకుని ఆ గ్లాసు పైన బోర్లించి ఉంచి దానిపైన మీ చేతిని ఉంచండి. కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ కలశే ఉదకం పూరయిత్వా కలశస్యోపరి హస్తం నిధాయ కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోऽథ యజుర్వేదः సామవేదో హ్యదర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబుసమాశ్రితాः ఆ కలశేషు ధావతి పవిత్రే పరిషిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా యదగుం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణా వా ఆపః పశవ ఆపోన్నమాపో అమృతమాపః సమ్రాడాపో విరాడాపస్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజుగుష్యాపః సత్యమాపః సర్వా దేవతా ఆపో భూర్భువస్సువరాపవోం. ఇప్పుడు క్రింది శ్లోకాలు చెప్తుండగా ఆ తమలపాకుతో ఆ కలశంలోని నీటిని అలా తిప్పుతూ ఉండండి. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ చ విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తితాః. ఇప్పుడు ఆ తమలపాకుతో కలశంలోని నీటిని పూజా సామాన్ల పైన చల్లాలి. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం అంటే ఆ పసుపుతో చేసిన విఘ్నేశ్వరుని పైన చల్లండి. ఆత్మానంచ సంప్రోక్ష్య మీ మీద చల్లుకోండి, మీ కుటుంబం సభ్యులందరిపైన చల్లండి. తదంగ ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే. తమలపాకుని పసుపు విఘ్నేశ్వరుడు పైన అంటే తమలపాకుని చేతిలో పట్టుకొని ఆ తమలపాకు పసుపు విఘ్నేశ్వరుని తాకేటట్లుగా పెట్టండి. ఓం అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహినో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణానేవ యథా స్థానముపహ్వయతే. తమలపాకుని కలశంలో పెట్టి అక్షతలు తీసుకొని సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం మహాగణాధిపతిం ఆవాహయామి స్థాపయామి. ఆ పసుపు విఘ్నేశ్వరుడి మీద అక్షతలు వేస్తూ ఉండండి. శ్రీ మహాగణాధిపతయే నమః. స్థిరో భవ, వరదో భవ, సుముఖో భవ, సుప్రసన్నో భవ, మమ అభిముఖో భవ, స్థిరాసనం కురు. నమస్కారం చేయండి. స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. ధ్యానం.
గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनम् వక్రతుండమహాకాయ కోటిసూర్యసమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అక్షతలు వేయండి. మళ్ళీ అలాగే ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. పసుపు విఘ్నేశ్వరుడి పైన అక్షతలు వేసి మహాగణాధిపతయే నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. మళ్ళీ అక్షతలు పసుపు విఘ్నేశ్వరుడి పైన ఉంచండి. మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి. ఉద్ధరణతో కలశంలోని నీటిని తీసుకుని విఘ్నేశ్వరుని పాదాలు కడుగుతున్నట్లు భావించి ఆ నీళ్లను ఆ అరివేణంలో విడవండి. మళ్ళా మహాగణాధిపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మళ్ళీ ఉద్ధరణతో కలశంలోని నీటిని తీసుకొని స్వామి యొక్క చేతులు కడుగుతున్నట్లు భావించి ఆ నీటిని మళ్ళీ అరివేణంలో విడవాలి. ఆచమనీయం మహాగణాధిపతయే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ ఉద్ధరణతో కలశంలోని నీటిని తీసుకొని ఆ స్వామికి ఆచమనం చేస్తున్నట్లు భావించి ఆ నీటిని మళ్ళీ అరివేణంలో వదిలిపెట్టండి. స్నానం ఈ క్రింది మంత్రం చెప్తుండగా తమలపాకుతో అలా పసుపు విఘ్నేశ్వరుడి పైన పైన నీళ్లు చల్లుతూ ఉండండి. పూర్తయ్యేంత వరకు చల్లుతూ ఉండండి. ఆపోహిష్టామయోభువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యోవ శివతమోరసస్తస్య భాజయతేహనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జిన్వథ ఆపో జనయథా చనః. మహాగణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఉద్ధరణతో కలశంలోని నీటిని తీసుకుని గణపతికి చూపించి పళ్ళెంలో వదిలిపెట్టండి. వస్త్రం దూదితో చేసినటువంటి ఆ 2 బిళ్ళలు ఆ వస్త్రాలు అవి తీసుకోండి. అభివస్త్రాసు వసనన్యర్షాభిధేను సుదుఘా పూయమానః అభిచంద్రాభర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ రధినో దేవసోమా. మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి. ఆ 2 వస్త్రములు విఘ్నేశ్వరుడికి సమర్పించండి. మళ్ళీ ఉద్ధరణితో నీళ్లు తీసుకోండి. వస్త్రయుగ్మధారణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. విఘ్నేశ్వరుడికి చూపించి ఆ నీటిని పళ్ళెంలో వదిలిపెట్టండి. యజ్ఞోపవీతం తీసుకోండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతాన్ని విఘ్నేశ్వరుడికి సమర్పించండి. యజ్ఞోపవీత ధారణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఉద్ధరణితో కలశంలోని నీటిని తీసుకొని గణపతికి చూపించి ఆ పళ్ళెంలో వదిలిపెట్టండి. గంధం తీసుకోండి. గంధద్వారాంధురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహువయే శ్రియం. శ్రీ మహాగణాధిపతయే నమః దివ్య శ్రీగంధం సమర్పయామి. విఘ్నేశ్వరుడి పైన గంధము చిలకరించండి. అక్షతలు తీసుకోండి. ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పిణీః హ్రదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహా ఇమే. మహాగణాధిపతయే నమః గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. అక్షతలు విఘ్నేశ్వరుడి పైన వేయండి. ఇప్పుడు పుష్పములతో ఈ నామాలు చెప్తుండగా పూజ చేయండి. పుష్పములు అక్షతలతో. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ
పుష్పాణి సమర్పయామి. ధూపం, అగరొత్తు వెలిగించి గంట వాయిస్తూ ఆ అగరొత్తు ధూపాన్ని విఘ్నేశ్వరుడికి సమర్పించండి. వనస్పత్యుద్భవైర్దివ్యైః నానాగంధైః సుసంయుతః ఆఘ్రేయం సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. దీపం ఏకహారతిలో ఒత్తివేసి వెలిగించి ఈ క్రింది శ్లోకం పూర్తయ్యేంత వరకు అలా విఘ్నేశ్వరుడికి చూపిస్తూ ఉండండి. సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోరాః దివ్యజ్యోతిర్నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఉద్ధరణతో నీళ్లు తీసుకుని విఘ్నేశ్వరుడికి చూపించి ఆ నీళ్లను పళ్ళెంలో విడిచిపెట్టండి. నైవేద్యం బెల్లం ముక్క, ఇంకా ఉంటే కొబ్బరి కాయ కొట్టిన కొబ్బరి చెక్కలు, అరటి పండ్లు, అవి నైవేద్యం పెట్టాలి. ముందుగా ఆ నైవేద్యం పదార్థాలపైన నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిషించామి. నివేదన చేసే పదార్థాల చుట్టూ ఆ నీటిని చల్లండి. అమృతమస్తు, ఆ పుష్పంతో కలశంలోని నీటిని ఆ పదార్థాలపైన ఉంచండి. కొద్దిగా 4 బొట్లు అన్ని పదార్థాల మీద చల్లండి. అమృతోపస్తరణమషి, అది అంటే ఉద్ధరణితో లేదో తమలపాకుతో ఆ నీటిని విఘ్నేశ్వరుడికి ఇవ్వాలి. మహాగణాధిపతయే నమః. అవసరార్థం గుడోపహార కదళీ సహిత నారికేళ శకలాన్ నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ అంటే 5 సార్లు చేతిలో ఒక తమలపాకుని గాని పుష్పాన్ని గాని పెట్టుకుని ఆ నైవేద్యం పెట్టే పదార్థాలని 5 సార్లు విఘ్నేశ్వరుడికి నివేదన చేయాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. తమలపాకుతో నీళ్లు తీసుకుని మధ్య మధ్య ఉదక పానీయం సమర్పయామి. నీళ్లు పళ్ళెంలో వదిలేటండి. అమృతాపిదానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. మళ్ళీ నీళ్లు తీసుకుని పళ్ళెంలో వదిలేటండి. హస్తౌ ప్రక్షాళయామి. మళ్ళీ నీళ్లు తీసుకుని పళ్ళెంలో వదిలేటండి. పాదౌ ప్రక్షాళయామి. మరలా నీళ్లు తీసుకుని పళ్ళెంలో వదిలిపెట్టండి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ నీళ్లు తీసుకుని పళ్ళెంలో వదిలిపెట్టండి. తాంబూలం 3 ఆకులు, అందులో సాధ్యమైనంత వరకు ఒక్క పొడి గాని ఒక్క పొడి పొట్లము గాని పెట్టకండి, ఒక్కని పెట్టండి. పూగీ ఫలై సకర్పూరైర్ నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలాన్ని విఘ్నేశ్వరుడికి ముందు ఉంచండి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఉద్ధరణతో నీళ్లు తీసుకుని విఘ్నేశ్వరునికి చూపించి పళ్ళెంలో వదిలిపెట్టండి. ఇప్పుడు కర్పూర హారతి, నీరాజనం, కర్పూరాన్ని వెలిగించండి. హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యో స్వానేతి ఏకథా బ్రహ్మణముపహరతి ఏకథైవ యజమాన ఆయుస్తేజో దధాతి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టిగుం రాజ్యమహారాజ్యమాధిపత్యం. మహాగణాధిపతయే నమః. నీరాజనం దర్శయామి. ఈ నీరాజనం ఇచ్చేటప్పుడు, ఈ మంత్రం చెప్పేటప్పుడు గంట వాయిస్తూ హారతిని ఇవ్వాలి.
నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఉద్ధరణతో నీళ్లు తీసుకొని విఘ్నేశ్వరుడికి చూపించి ఆ హారతి ఇచ్చిన హారతి పళ్ళెం పైన నీళ్లు 2 బొట్లు నీళ్లు వేసి పళ్ళెంలో వదిలిపెట్టండి. హారతిని విఘ్నేశ్వరుడికి చూపించండి. తర్వాత మీరందరూ కూడా హారతిని కళ్ళకద్దుకోండి. పుష్పము చేతిలోకి పుష్పాన్ని అక్షతలు తీసుకోండి. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణహేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. ఆ పుష్పాలని విఘ్నేశ్వరుడిపై ఉంచండి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం. యాని కానిచి పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష గణాధిపా. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. అక్షతలు పసుపు విఘ్నేశ్వరుడి పైన ఉంచండి. ప్రార్థన చేతులు జోడించి నమస్కరిస్తూ ప్రార్థన చెయ్యాలి. గజాననం భూత గణాదిసేవితం కపిత్థ జంబూ ఫలసారభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. స్వామి పైన అక్షతలు పుష్పము ఉంచండి. పునఃపూజ అంటే ఇప్పుడు కింది చెప్తుండగా అక్షతలు వేస్తూ ఉండండి. ఛత్రమాచ్ఛాదయామి, చామరం విజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, వాద్యం ఘోషయామి, సమస్త రాజోపచారాన్ సమర్పయామి. చేతిలోకి అక్షతలు తీసుకోండి. అరచేతులు అక్షతలు వేసుకుని ఉంచండి. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపఃపూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గణాధిపం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప. యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే. అమ్మ, మీరు ఉద్ధరణతో నీళ్లు వారి కుడి చేతిలోనున్న అక్షతల్లో వేయండి. అయా, మీరు ఇప్పుడు చెప్పబోయే మంత్రం పూర్తి అయ్యాక ఆ అక్షతలు నీళ్లు పళ్ళెంలో విడిచిపెట్టండి. అనయా ధ్యానవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. అక్షతలు నీళ్లు పళ్ళెంలో వదిలిపెట్టండి. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహణామి. పసుపు విఘ్నేశ్వరుడికి పూజ చేసిన అక్షతలు మీరు మీ కుటుంబ సభ్యులందరికీ మీరు వేసుకోండి. కుటుంబ సభ్యులందరికీ వేయండి. స్త్రీలు అక్కడ చేసిన పూజ చేసిన పుష్పం తీసుకొని శిరస్సులో పెట్టుకోండి. చేతిలోకి అక్షతలు తీసుకోండి. ఈ క్రింది మంత్రం చెప్పటం పూర్తయ్యాక ఆ అక్షతలు విఘ్నేశ్వరుడి పైన ఉంచి ఆ పళ్ళ్యాన్ని ఒక్కసారి పైకి కదిల్చి మళ్ళీ దాన్ని యథాస్థానంలో ఉంచాలి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రధామాన్యాసన్ తేహనాకం హేమానః సచంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః. శ్రీ మహాగణాధిపతిం యథాస్థానం ప్రవేశయామి. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. సహస్రపరమా దేవీ శతమూలా శతాంకురా సర్వగుం హరతు మే పాపం దోర్వా దుస్వప్ననాశని శోభనార్థం పునరాగమనాయ చ. ఇప్పుడు ఆ పసుపు గణపతిని ఆ పళ్ళెంతో సహా అక్కడ నుంచి తీసి ఈశాన్య దిశలో ఉంచండి. ఇప్పుడు ఆ విఘ్న
సమస్యలను తొలగించే విఘ్నేశ్వరుని యొక్క పూజ పూర్తి అయింది. ఇప్పుడు వరసిద్ధి వినాయకుని పూజ ప్రారంభించబోతున్నాం. మళ్ళీ ఆచమనం చేయండి. ముందుగా పురుషులు 3 సార్లు ఆచమనం చేయాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. చేయి కడుక్కోండి. మళ్ళీ ఆచమనం మీ పత్నికి 3 సార్లు ఇవ్వండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః. చేయి కడుక్కోండి. ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ వరసిద్ధి వినాయక దేవతాముద్దిశ్య వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం వరసిద్ధి వినాయక వ్రతం కరిష్యే. చేతిలోకి ధరణితో నీళ్లు తీసుకుని పళ్ళెంలో వదిలిపెట్టండి. ఇప్పుడు ఆ విఘ్నేశ్వరుని ప్రతిమ, మట్టితో చేసిన ప్రతిమకి పూజ చెయ్యాలి. తమలపాకుని ఆ మట్టితో చేసిన విఘ్నేశ్వరుని ఆ ప్రతిమ పైన తమలపాకు తాకేటట్లుగా పెట్టండి. ఓం అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహినోద్ధేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృళయాన స్వస్తి. అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణానేవ యథా స్థానముపహ్వయతే. స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. వరసిద్ధి వినాయకం సాంగాం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతాం వరసిద్ధి వినాయకమావాహయామి స్థాపయామి పూజయామి. ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తోస్తు. ఆ వినాయకుని పైన అక్షతలు పుష్పాన్ని ఉంచండి. ధ్యానం. భవ సంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాధ్యాయేత్తం విఘ్ననాయకం. ధ్యాయేద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం. శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. అక్షతలు స్వామి పైన ఉంచండి. ఆవాహనం. అత్రాగత్య జగద్వంద్య సురరాజయార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భసముద్భవ శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. అక్షతలు స్వామి పాదాలపైన ఉంచండి. సింహాసనం మౌక్తికై పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. వరసిద్ధి వినాయక స్వామినే నమః. నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. పాద్యం. గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యా పాద్యం మయా దత్తం గృహాణద్విరదానన. వరసిద్ధి వినాయక స్వామినే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. అర్ఘ్యం. గౌరీపుత్ర నమస్తేస్తు శంకరప్రియనందన గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతం. వరసిద్ధి వినాయక స్వామినే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఆచమనం. అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణవరపూజిత గృహాణాచమనం దేవతుభ్యం దత్తం మయా ప్రభో. వరసిద్ధి వినాయక స్వామినే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి.
ముఖే ఆచమనీయం సమర్పయామి. అది పంచామృత స్నానం. మీ దగ్గర రాగిది కానీ ఇత్తడిది కానీ వెండిది కానీ విఘ్నేశ్వరుని ప్రతిమ కనుక ఉంటే ఆ ప్రతిమను ఒక పళ్ళెంలో పెట్టి ఆ ప్రతిమకు ఈ పంచామృతాలు తరువాత ఆవు పాలతో అభిషేకం చేయండి. ఆ ప్రతిమ లేకపోతే ఒక తమలపాకుతో ఆ మట్టి విఘ్నేశ్వరుడి పైననే పైన ఈ పంచామృతాలు ఆవు పాలు చల్లుతూ ఉండండి. స్నానం పంచామృతైర్దేవ గృహాణగణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణగణ పూజిత. ముందుగా ఆవు పాలు. ఆప్యాయస్వ సమేతు తే విశ్వత సోమవృష్ణియం భవావాజస్య సంగధే ఇది క్షీరేణ స్నపయామి. ఆవు పెరుగు. దధిక్రావ్ణో అకారిషం జిష్ణోరశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్ ప్రణ్ ఆయుగుంషితారిషత్ ఇది దధ్నా స్నపయామి. ఆవు నేతితో. ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వత్సవితోత్పున త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః ఇది ఆజ్యేన స్నపయామి. తేనె. ఓం మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేర్న సంతోషధీః మధునక్తముతోషసి మధుమత్పార్థివగుం రజః మధుద్యౌరస్తు నః పితా మధుమాం నో వనస్పతిర్మధుమాగుం అస్తు సూర్యః మాధ్వేర్గావో భవంతు నః ఇది మధునా స్నపయామి. చక్కెర. ఓం స్వాదుపవస్య దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహవేతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధు మాగుం అదాభ్యః ఇది శర్కరయా స్నపయామి. కొబ్బరి నీళ్ళతో. యాః ఫలినేర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్త్వగుం హసః ఫలోదకేన స్నపయామి. ఇప్పుడు ఆవు పాలు లేకపోతే కొబ్బరి నీళ్ళు మామూలు నీళ్లతో విఘ్నేశ్వర ప్రతిమకు అభిషేకం చేయండి. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం ఋతం వచ్మి సత్యం వచ్మి అవత్వం మాం అవవక్తారం అవశ్రోతారం అవధాతారం అవధాతారం అవానూచానమవశిష్యం అవపశ్చాత్తాత్ అవపురస్తాత్ అవోత్తరాత్తాత్ అవదక్షిణాత్తాత్ అవచోర్ధ్వాత్తాత్ అవాధరాత్తాత్ సర్వతో మాం పాహి పాహి సమంతాత్ త్వం వాङ्మయస్త్వం చిన్మయః త్వమానందమయస్త్వం బ్రహ్మమయః త్వం సచ్చిదానందాద్వితీయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి
త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి సర్వం జగదిదం త్వత్తో జాయతే సర్వం జగదిదం త్వత్తస్థిష్టతి సర్వం జగదిదం త్వయి లయమేష్యతి సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి త్వం భూమిరాపో అనలో అనిలో నభః త్వం చత్వారి వాక్పదాని త్వం గుణత్రయాతీతః త్వం అవస్థాత్రయాతీతః త్వం దేహత్రయాతీతః త్వం కాలత్రయాతీతః త్వం మూలాధారస్థితోషి నిత్యం త్వం శక్తిత్రయాత్మకః త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వమింద్రస్త్వమగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువస్వరోం గణాదిం పూర్వముచ్చార్య వర్ణాదీం తదనంతరం అనుస్వారః పరతరః అర్ధేందులసితం తారేణ రుద్ధం ఏతత్తవ మనుస్వరూపం గకారః పూర్వరూపం అకారో మధ్యమరూపం అనుస్వారస్యాంత్యరూపం బిందురుత్తరరూపం నాదస్సంధానం సగుంహితా సంధిః సైషా గణేశ విద్యా గణక ఋషిః నిచ్ఛృద్గాయత్రీ ఛందః గణపతిర్దేవత. ఓం గం గణపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణం రథం చ వరదం హస్తైర్బిభ్రాణం మూషకధ్వజం రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాసనం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైః సుపూజితం భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతే పురుషాత్ పరం ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగీ యోగినాం వరః. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయైకదంతాయ విఘ్ననాశినే శివసుతాయ వరదమూర్తయే నమః. ఏతదధర్వశీర్షం యో అధీతే స బ్రహ్మ భూయాయ కల్పతే స సర్వవిఘ్నైర్న బాధ్యతే స సర్వత్ర సుఖమేధతే స పంచమహాపాపాత్ ప్రముచ్యతే. సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి ప్రాతరధీయానో రాత్రికృతం పాపం నాశయతి. సాయం ప్రాతః ప్రయుంజానో పాపో అపాపో భవతి సర్వత్రాధీయానో అపవిఘ్నో భవతి ధర్మార్థకామమోక్షం చ విందతి. ఇదమధర్వశీర్షమశిష్యాయ న ధ్యేయం యో యది మోహాద్ దాస్యతి స పాపీయాన్ భవతి. సహస్రావర్తనాద్యం యం కామమధీతే తం తమనేన సాధయేత్. అనేన గణపతిమభిషించతి స వాగ్మీ భవతి. చతుర్ధ్యామనశ్నం జపతి స విద్యావాన్ భవతి. ఇత్యధర్వణ వాక్యం. బ్రహ్మాద్యావరణం విద్యాన్న బిభేతి కదాచనేతి. యో దూర్వాంకురైర్యజతి స వై శ్రవణోపమో భవతి. యో లాజైర్యజతి స యశోవాన్ భవతి స మేధావాన్ భవతి. యో మోదకసహస్రేణ యజతి స వాంఛితఫలమవాప్నోతి. యః సాధ్య సమిద్భిర్యజతి స సర్వం లభతే స సర్వం లభతే. అష్టౌ బ్రాహ్మణాన్ సమ్యగ్రాహయిత్వా సూర్యవర్చస్వీ భవతి. సూర్యగ్రహే మహానద్యాం ప్రతిమా సన్నిధౌ వా జప్త్వా సిద్ధమంత్రో భవతి. మహావిఘ్నాత్ ప్రముచ్యతే మహాదోషాత్ ప్రముచ్యతే మహాప్రత్యవాయాత్ ప్రముచ్యతే. స సర్వవిద్భవతి స సర్వవిద్భవతి. య ఏవం వేద ఇత్యుపనిషత్. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు మామూలు శుద్ధోదకంతో మామూలు నీళ్లతో అభిషేకం చేయండి. ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే. యో వశివతమోరసస్తస్య భాజయతేహనః ఉషతీరివ మాతరః. తస్మా అరంగమామవో యస్య క్షయాయ జిన్వధ. ఆపో జనయధాచనః.
ఇది శుద్ధోదక స్నానం సమర్పయామి. గణేశ ప్రతిమకు గనక అభిషేకం చేసి ఉంటే ఆ ప్రతిమను నీళ్లతో కడిగి శుభ్రంగా తుడిచి గంధం కుంకుమ పెట్టి పీఠం మీద పెట్టండి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రం రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ. శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఆ దూదితో చేసి గంధం పెట్టినటువంటి ఆ 2 బిళ్ళలను విఘ్నేశ్వరునికి సమర్పించండి. యజ్ఞోపవీతం రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం గృహాణదేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతాన్ని విఘ్నేశ్వరునికి సమర్పించండి. యజ్ఞోపవీత ధారణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఉద్ధరణతో నీళ్లు తీసుకొని విఘ్నేశ్వరునికి చూపించి అరివేణంలో వదిలిపెట్టండి. గంధం చందనాగరు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. గంధద్వారాందురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహువయే శ్రియం. శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః. గంధాన్ ధారయామి. అక్షతలు తీసుకోండి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ స్థండులాన్ శుభాన్ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే. ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పిణీ రథాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయి మే. వరసిద్ధి వినాయక స్వామినే నమః. అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. అథ అంగపూజ. అక్షతలతో విఘ్నేశ్వరుని యొక్క వివిధ అంగముల పైన వేస్తూ పూజ. అథ అంగపూజ. గణేశాయ నమః. పాదౌ పూజయామి. ఏకదంతాయ నమః. గుల్ఫౌ పూజయామి. శూర్పకర్ణాయ నమః. జానుని పూజయామి. విఘ్నరాజాయ నమః. జంఘే పూజయామి. ఆఖువాహనాయ నమః. ఊర్వు పూజయామి. హేరంబాయ నమః. కటిం పూజయామి. లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. గణనాథాయ నమః. నాభిం పూజయామి. గణేశాయ నమః. హృదయం పూజయామి. స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. స్కందాగ్రజాయ నమః. స్కంధౌ పూజయామి. పాశహస్తాయ నమః. హస్తౌ పూజయామి. గజవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. విఘ్నహంత్రే నమః. నేత్రే పూజయామి. శూర్పకర్ణాయ నమః. కర్ణౌ పూజయామి. బాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. సర్వేశ్వరాయ నమః. శిర పూజయామి. విఘ్నరాజాయ నమః. సర్వాణి అంగాని పూజయామి. అధ 21 పత్ర పూజ. ఇప్పుడు 21 రకాల పత్రితో పూజ. ఓం సుముఖాయ నమః. మాచీపత్రం పూజయామి. మాచీపత్రం. ఓం గణాధిపాయ నమః. బృహతీపత్రం పూజయామి. వాకుడాకు. ఓం ఉమాధిపాయ నమః. బిల్వపత్రం పూజయామి. బిల్వం. ఓం గజాననాయ నమః. దుర్వాయుగ్మం పూజయామి. గరిక. గరిక ఉంటుంది చూడు. దుర్వాయుగ్మం పూజ అవతల. దుర్వాయుగ్మం పూజయామి. గజాననాయ నమః. దుర్వాయుగ్మం పూజయామి. హరసూరవే నమః. దత్తూరపత్రం పూజయామి. ఉమ్మెత్త. దత్తూరపత్రం అంటే ఉమ్మెత్త. లంబోదరాయ నమః. బదరీపత్రం పూజయామి. రేగు. గుహాగ్రజాయ నమః. అపామార్గపత్రం పూజయామి. ఉత్తరేణి. గజకర్ణకాయ నమః. తులసీపత్రం పూజయామి. తులసి. ఏకదంతాయ నమః. చూతపత్రం పూజయామి. మామిడాకు. చూతపత్రం పూజయామి. ఓ వికటాయ నమః. కరవీరపత్రం పూజయామి. గన్నేరు.
కరవీరపత్రం పూజయామి. చిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి. విష్ణుక్రాంతం. వటవే నమః దాడిమీపత్రం పూజయామి. దానిమ్మ. సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి. దేవదారు. బాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి. మరువకం. హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి. వావిలాకు. శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి. జాజీ ఆకులు. సురాకృజాయ నమః గణకీపత్రం పూజయామి. గణకీపత్రం. ఇభవక్త్రాన్ని శమీపత్రం పూజయామి. జమ్మి ఆకు. వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. రావి ఆకు. సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. మద్ది. కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. జిల్లేడు. జిల్లేడు. కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాన్ని పూజయామి. అష్టోత్తర శతనామావళి పూలతో అక్షతలతో పూజించండి. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం మహాగణాధిపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం హ్రస్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళస్వరాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాయ నమః. ఓం బలోత్థితాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం పుష్కరోత్క్షిప్తవారిణే నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం చామీకరప్రభాయ నమః. ఓం సర్వస్మై నమః. ఓం సర్వోపాస్యాయ నమః. ఓం సర్వకర్త్రే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వసిద్ధయే నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమారగురవే నమః. ఓం అక్షోభ్యాయ నమః. ఓం కుంజరాసురభంజనాయ నమః. ఓం ప్రమోదాత్తాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపిత్థ పనసప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం బ్రహ్మ విద్యాదిదానభువే నమః. ఓం జిష్ణవే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం జితమన్మధాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం జ్యాయశే నమః. ఓం యక్షకిన్నరసేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. గణాధీశాయ నమః. ఓం గంభీరనినదాయ నమః. ఓం వటవే నమః. ఓం అభీష్టవరప్దాయ నమః. ఓం జ్యోతిషే నమః. ఓం భక్తనిధయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం అపాకృతపరాక్రమాయ నమః. ఓం సత్యధర్మిణే నమః. ఓం సఖ్యే నమః. ఓం సరసాంబునిధయే నమః. ఓం మహేశాయ నమః. ఓం దివ్యాంగాయ నమః. ఓం మణికింకిణి మేఖలాయ నమః. ఓం సమస్తదేవతామూర్తయే నమః. ఓం సహిష్ణవే నమః. ఓం సతతోత్థితాయ నమః. ఓం విఘాతకారిణే నమః. ఓం విశ్వదృశే నమః. ఓం విశ్వరక్షాకృతే నమః. ఓం కళ్యాణగురవే నమః. ఓం ఉన్మత్తవేషాయ నమః. ఓం అపరాజిజితే నమః. ఓం సమస్త జగదాధారాయ నమః. ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః.
ఓం ఆక్రాంత చేదచిత్ప్రభవే నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. వరసిద్ధి వినాయక స్వామినే నమః. అష్టోత్తరశతనామ పూజాం సమర్పయామి. ధూపం. అగరొత్తులు వెలిగించి గంట వాయిస్తూ విఘ్నేశ్వరునికి చూపించండి. దశాంగంగుగ్గులోపేతం సుగంధిసు మనోహరం ఉమాసుత నమస్తుభ్యం గృహాణవరదో భవ. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ధూపమాగ్రాపయామి. దీపం. రాజ్యం త్రివర్తి సంయుక్తం వన్నినా జాతితం మయా గృహాణ మంగళం దీప ఈశపుత్ర నమోऽस्तु తే. వరసిద్ధి వినాయక స్వామినే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యంత్వర్తేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. మహాగణాధిపతేన అవసరార్థం గుడపాన గుడపిష్ఠ ముద్గా మోదక నారికేళశకలాన్ కదలీఫలసహిత మధురఫలాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య ఉదక పానీయం సమర్పయామి. అమృతాభిధానమసి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తప్రక్షాళనం సమర్పయామి. పాదప్రక్షాళనం సమర్పయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం. పూయికీఫలసమాయుక్తం నాగవల్లీదళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. మహాగణాధిపతే నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలచరణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీరాజనం. ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూరశకలైస్తథా నీరాజనం మయా దత్తం గృహాణవరదో భవ. ఓం హిరణ్యపాత్రం మదో పూర్ణం దధాతి వదవయోసానీతి ఏకదా బ్రహ్మణోపహరతి ఏకదైవ యజమాన ఆయుష్యో దధాతి. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేక్షికం రాజ్యమహారాజ్యమాధిపత్యం. కర్పూరానందమంగళదివ్య నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. ఇప్పుడు గరిక పూజ. ప్రతి నామానికి 2 గరికలు చొప్పున స్వామికి సమర్పిస్తూ ఉండండి. గణాధిపాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఉమాపుత్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఆఖువాహనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. వినాయకాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఈశపుత్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. సర్వసిద్ధిప్రదాయకాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఏకదంతాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఈభవక్త్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. మూషకవాహనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. కుమారగురవే నమః. దూర్వాయుగ్మం పూజయామి. రాజాదిరాజాయ ప్రసహ్యసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ. ఓం తద్వాయుః. ఓం తదాత్మా. ఓం తత్సత్యం. ఓం తత్సర్వం. ఓం తత్పురోర్నమః. అంతఃచరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వగుం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్వరోం ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరస్వజాం వందే ముకుందప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా.
నరాంకుశోపాశమభీతిముద్రాంకరైర్వహంतीं కమలాసనస్తాం బాలార్కకోటిప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. వరసిద్ధి వినాయక స్వామినే నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం. లేచి నిలబడి 3 సార్లు ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ. నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశన. యాని కాంచ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ. త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష గణేశ్వర. సర్వసిద్ధి వినాయక స్వామినే నమః. వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. పునః పూజాంచ కరిష్యే. వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఛత్రమాచ్ఛాదయామి. చామరం వీచయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. ఆందోళికానారోహయామి. అశ్వానారోహయామి. గజానారోహయామి. సమస్త రాజోపచార భక్త్యోపచార శక్త్యోపచార సమస్తోపచార పూజాన్ సమర్పయామి. అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశం మయా. దాసోయమితి మాం మత్వా క్షమస్వ గణనాయక. ఆవాహనం న జానామి తవార్చనం. పూజాంచైవ న జానామి క్షమ్యతాం గణనాయక. యస్య స్మృత్యాచనాముక్తః తప పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి. సజ్జో వందే గణాధిపం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపాయత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యానవనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకः మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నవరదా భవతు. ఏతత్ఫలం పరశివార్పణమస్తు. ఏతత్ఫలం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దివ్య చరణారవిందార్పణమస్తు. ప్రార్థన. కొండమనేకదంతమును తోరపు బొజ్జయువామహస్తమున్ మెండుగం రోజు గజ్జలును మెల్లని చూపులు మందహాసమున్. కుండక గుజ్జు రూపమన కోరిన విద్యలకెల్ల నొజ్జయ్యుండడి పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మృక్యదన్. తొలుతన విఘ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మృక్యదన్. ఫలితము చేయవయ్య నిన్ను ప్రార్థన చేసద ఏకదంత. నా వలపలి చేతి ఘంటమున వాక్కున నెప్పుడు బాయకుండుమి. తలపున నిన్ను వేడుదను దైవ గణాధిప లోకనాయక. తలచితనే గణనాథుని తలచితనే విఘ్నపతిని తలచిన పనిగా. తలచితనే హేరంబుని తలచితన విఘ్నములను తొలగించుటకున్. అటుకులు కొబ్బరి పలుకులు చిటిబెల్లము నానువాలు చెరుకుల సంబున్. నిటలాక్షునగ్రసుతునకు పటుతరముగ విందుచేతు ప్రార్థింతుమదిన్. విఘ్నేశ్వరుని దండకం. శ్రీ పార్వతీపుత్ర లోకత్రయ స్తోత్ర సత్పుణ్యచారిత్ర భద్రేవ వక్త మహాకాయ కాత్యాయనీనాథ సంజాత స్వామి. శివా సిద్ధి విఘ్నేశ నీ పాద పద్మంబులన్. నీదు కంఠంబు నీ బొజ్జ నీ మోము నీ మౌళి బాలేందు ఖండంబులు 4 హస్తంబులు. నీ కరాళంబు నీ పెద్ద వక్త్రంబు దంతంబు నీ పాదహస్తంబు లంబోదరంబున్. సదా మూషకాశ్వంబు నీ మందహాసంబు నీ చిన్ని తొండంబు నీ గుజ్జు రూపంబు నీ శూర్పకర్ణంబు నీ నాగయజ్ఞోపవీతంబు నీ భవ్య రూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మృక్కంగ శ్రీగంధమున్ కుంకుమాక్షతల్ జాజులున్ పంకజంబుల్ తగన్ మల్లెలున్ మొల్లలున్ మంచి చేమంతులున్ తెల్ల గన్నేరులున్ మంకెనల్ పొన్నలున్ పువ్వులున్ మంచి దూర్వాంబులున్ తెచ్చి శాస్త్రోక్త రీతిని సమర్పించి పూజించి సాష్టాంగముంజేసి విఘ్నేశ్వర నీకు టెంకాయ పొన్నంటి పండ్లున్ మరిన్మంచి ఓ నిక్షుకండంబులున్ నేగుబండ్లు అప్పడంబుల్ వడల్ నేతి బూరెల్ మరిన్ గోధుమప్పంబులున్ పున్గులున్ బూరెలున్ గారెలున్ చొక్కమౌ చల్మిడిన్ బెల్లమున్ తేనెయున్ జున్నుబాలాజ్యము నాను బియ్యంబు నామ్రంబు బిల్వంబు మేల్ బంగారు పల్లెమందుంచి నైవేద్యముంబంచ నీరాజనంబున్ నమస్కారములు చేసి విఘ్నేశ్వర నిన్ను పూజింపకే అన్య దైవంబులన్ ప్రార్థనలు చేయుటల్ కాంచనం వల్లకే ఇన్ముదాగూరు చందంబుగాదే మహాదేవ. యో భక్తమందార యో సుందరాకార యో భాగ్య గంభీర యో దేవ చూడామణి లోకరక్షామణి బంధు చింతామణి. స్వామి నిన్నెంత నేనంత నీ దాసదాసానుదాసుండ
శ్రీదాంతరాజాన్వరాయుండ రామాభిదాసుండ నన్నెప్పుడు చేపట్టి సుశ్రేయునుంజేసి శ్రీమంతుగా చూసి హృత్పద్మ సింహాసనారూఢ తన్నిల్చి కాపాడుటే కాదు నిన్గొల్చి ప్రార్థించు భక్తాలికిన్ కొంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్ విద్యయున్ పాడియున్ పంటయున్ పుత్రపౌత్రాభివృద్ధిన్ దగన్ కల్గగా చేసి పోషింపు మంటిన్ కృపంగావు మంటిన్ మహాత్మా ఇవే వందనముల్ శ్రీ గణేశ నమస్తే 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 నమః. ఇప్పుడు విఘ్నేశ్వరుని మంగళహారతులు. మామిడి పుల్లకి దూది చుట్టి నూనెలో పెట్టి ఉంచాం. వాటిని వెలిగించి ఈ మంగళహారతులు పూర్తయ్యేంత వరకు స్వామికి అలా చూపిస్తూ ఉండండి. శ్రీశంభుతనయునకు సిద్ధి గణనాథునకు వాసిగల దేవతావంజునకును ఆ సరస విద్యలకు ఆది గురు అయినట్టి భూసురోత్తమ లోక పూజ్యునకును జయమంగళం నిత్య శుభమంగళం. నేరేడు మారేడు నెలవంక మామిడి దుర్వార చంగల్వ ఉత్తరేణు వేరు వేరుగా తెచ్చి వేడ్కతో పూజింతు పర్వమున దేవ గణపతికి నిపుడు జయమంగళం నిత్య శుభమంగళం. సురుచిరముగ భాద్రపద శుద్ధ చవితియందు పొసగ సజ్జనులచే పూజ గొల్తు శశి చూడరాకున్న చేకుంటినొక వ్రతము పర్వమున దేవ గణపతికి నిపుడు జయమంగళం నిత్య శుభమంగళం. పానకము వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్ష పండ్లు తేనెతో మాగిన తీయ మామిడి పండ్లు మాకు బుద్ధినిచ్చు గణపతికి నిపుడు జయమంగళం నిత్య శుభమంగళం. ఓ బజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ల మీదికి దండు పంపు కమ్మని నెయ్యియు కడు ముద్ద పప్పును బొజ్జ విరుగగదినుచు పొరలు కొనుచు జయమంగళం నిత్య శుభమంగళం. వెండి పళ్ళెరములో 1000 ముత్యాలు కొండలుగా నీలములు కలియబోసి మెండుగను హారములు మెడ నిండ వేసుకొని దండిగా నీకిత్తు ధవళారతి జయమంగళం నిత్య శుభమంగళం. పువ్వులను నినుగొల్తు పుష్పాల నినుగొల్తు గంధాల నినుగొల్తు కస్తూరిని ఎప్పుడు నినుగొల్తు ఏకచిత్తంబున పర్వమున దేవ గణపతికి నిపుడు జయమంగళం నిత్య శుభమంగళం. ఏకదంతంబును ఎల్ల గజవదనంబు బాగైన తొండంబు వలపు కడుపు జోకైన మూషికము సురిది నెక్కాడుచును భవ్యుడగు దేవ గణపతికి నిపుడు జయమంగళం నిత్య శుభమంగళం. మంగళము మంగళము మార్తాండ తేజునకు మంగళము సర్వజ్ఞ వందితునకు మంగళము ముల్లోక మహిత సంచారునకు మంగళము దేవ గణపతికి నిపుడు జయమంగళం నిత్య శుభమంగళం. బంగారు చెంబుతో గంగోదకము తెచ్చి సంగతికి శివునకు జలక మార్చి మల్లె పువ్వు తెచ్చి మురహరిని పూజింతు రంగైన నా ప్రాణలింగమునకు జయమంగళం నిత్య శుభమంగళం. పట్టు చీరలు మంచి పాడి పంటలు గల్గి గట్టిగా కనకములు కరులు హరులు ఇష్ట సంపదలిచ్చి ఏలిన స్వామికి పట్టభద్రుని దేవ గణపతికి నిపుడు జయమంగళం నిత్య శుభమంగళం. ముక్కంటి తనయుడని ముదముతో నేనును చక్కనైన వస్తు సమితి గూర్చి నిక్కముగ మనమును నీ అందెనే నిల్పి ఎక్కుడగు పూజలాలింపజేతు జయమంగళం నిత్య శుభమంగళం. మల్లెలా మొల్లలా మంచి సంపెంగల చల్లనైన గంధసారములను ఉల్లమలరగ మంచి ఉత్తమ పూజలు కొల్లలుగా నేజేతు కోరి విఘ్నేశ జయమంగళం నిత్య శుభమంగళం. దేవాదిదేవునకు దేవతారాధ్యునకు దేవేంద్రవంజునకు దేవునకును దేవతలు మేము గొల్చి తెలిసి పూజింతురు భవ్యుడగు దేవ గణపతికి నిపుడు జయమంగళం నిత్య శుభమంగళం. చెంగల్వచేమంతి చెలరేగు గన్నేరు తామరలు తంగేడు తరచుగాను
పుష్పజాతులు తెచ్చి పూజింతు నేనెప్పుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను. జయమంగళం నిత్య శుభమంగళం. మారేడు మామిడి మాది ఫలంబులు ఖర్జూర పనసలును కదలికములు నేరేడు నెలవంది టెంకాయ తేనెయు చాలగా నిత్యదరు చనువుతోను. జయమంగళం నిత్య శుభమంగళం. ఓ బజ్జ గణపతి ఓర్పుతో రక్షించి కాచు మమ్మేలు మీ కరుణతోను. మా పాలగలవని మహిమీద నెల్లప్పుడు కొనియాడుచుందుము కోర్కెదీరా. జయమంగళం నిత్య శుభమంగళం. దాన్ని స్వామి కళ్ళకి అద్దండి. ఇప్పుడు వినాయక వ్రత కథ చేతిలోకి అక్షతలు తీసుకొని శ్రద్ధగా కథను వినండి. సూత మహాముని శౌనకాదిములకు విఘ్నేశ్వరుని యొక్క ఉత్పత్తి, చంద్రదర్శన దోష కారణము, దానికి నివారణమును చెప్ప మొదలెట్టాడు. పూర్వము గజరూపము గల ఒక రాక్షసుడు ఉన్నాడు. అతని పేరు గజాసురుడు. అతడు శివుని గూర్చి ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సునకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అంత ఆ గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి, స్వామి, ఎల్లప్పుడూ నీవు నా ఉదరమందే అంటే పొట్టలోనే నివసించి ఉండమని కోరాడు. భక్త సులభుడైనటువంటి ఆ మహేశ్వరుడు అతని కోరిక తీర్చడానికి ఆ గజేశ్వరుని యొక్క పొట్టలో ప్రవేశించి అక్కడ సుఖముగా ఉన్నాడు. కైలాసంలో పార్వతీదేవి భర్త జాడ తెలియక అనేక విధాల అన్వేషిస్తూ కొంతకాలానికి గజాసురుని యొక్క గర్భంలో ఉన్నాడని తెలుసుకొని ఆయన్ని బయటికి రప్పించేటువంటి మార్గం తెలియక పరితపిస్తూ విష్ణుమూర్తిని ప్రార్థించింది. విష్ణుమూర్తి రాగానే తన వృత్తాంతం అంతా తెలియజేసి, ఓ మహానుభావ, పూర్వం భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నాకు ఇచ్చావు. ఇప్పుడు కూడా ఏదైనా ఉపాయం చేత రక్షింపమని విలపించింది. హరి ఆ పార్వతిని ఊరడించి పంపించాడు. అంతా శ్రీహరి బ్రహ్మాది దేవతలందరినీ పిలిపించి గజాసుర సంహారానికి గంగిరెద్దుల మేళము ఉక్తమని నిశ్చయించి నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలచే తలకొక వాయిద్యాన్ని వాళ్ళ చేత ధరింపజేసి తాను కూడా చిరుగంటలు సన్నాయిని దాల్చి గజాసురుని యొక్క పట్టణానికి చేరి అక్కడ జగన్మోహనముగా ఆడిస్తుండగా గజాసురుడు విని వారలను పిలిపించి తన భవనం ఎదుట ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతల వాద్య విశేషంబులు బోరుగల్ప జగన్నాటక సూత్రధారి ఆ హరి చిత్ర విచిత్రముగా గంగిరెద్దును ఆడించగా గజాసురుడు పరమానంద భరితుడై, మీకేమి కావలనో కోరుకోండి, నేను ఇస్తానన్నాడు. అప్పుడు హరి అతనిని సమీపించి, ఇది శివుని వాహనమైనటువంటి నంది శివుని కనుగొనటానికి వచ్చింది కాబట్టి శివుని ఇమ్మమని పలికాడు. ఆ మాటకు గజాసురుడు నివ్వెరపడి అతనిని రాక్షసాంతకుడగు శ్రీహరిగా తెలుసుకొని తనకు మరణమే నిశ్చయించుకొని తన గర్భంలో ఉన్నటువంటి పరమేశ్వరుని ప్రార్థించాడు. ఓ ఈశ్వర, నా శిరస్సు త్రైలోక్య పూజముగా చేసి నా చర్మమును నీవు ధరించాలి అని ప్రార్థించగా అట్లా విష్ణుమూర్తికి తన అంగీకారం తెలుపగా హరి నందిని ప్రేరేపించారు. అప్పుడు నంది తన కొమ్ముల చేత గజాసురుని చీల్చి సంహరించింది. అంత మహేశ్వరుడు గజాసురుని యొక్క గర్భంలో నుంచి బయటికి వచ్చి విష్ణుమూర్తిని స్తుతించాడు. అంతటా శ్రీహరి ఈశ్వరునితో, దుష్టాత్ములకు ఇట్టి వరంబులు ఇయ్యకూడదు, ఇచ్చినచో పామునకు పాలు పోసినట్లవుతుంది అని ఉపదేశించి బ్రహ్మాది దేవతలను వీడుకొల్పి తను కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. శివుడు నందినెక్కి కైలాసానికి అతి వేగంగా వెళ్ళిపోయాడు. కైలాసంలో పార్వతీదేవి భక్త యొక్క రాకను దేవాదుల వలన విని ఆనందపడి అభ్యంగన స్నానం ఆచరించి తన శరీరము నుండి వచ్చిన నలుగు పిండితో ఒక బాలుణ్ణి చేసి ప్రాణం పోసి వాకిలి ద్వారంలో కాపుగా ఉంచింది. స్నానం చేసిన తర్వాత పార్వతి శరీరం నిండా ఆభరణాలను అలంకరించుకొని పతి యొక్క రాక కోసం నిరీక్షిస్తూ ఉంది. అంత పరమేశ్వరుడు వచ్చి నందిని అధిరోహించి లోపలికి పోబోతుండగా ద్వారమందున్నటువంటి బాలకుడు అడ్డగింపగా శివునికి కోపం వచ్చి త్రిశూలం చేత ఆ బాలకుని కంఠాన్ని నరికి లోపలికి వెళ్ళాడు. పార్వతీదేవి భక్తను గాంచి ఎదురేగి అర్ఘ్యపాద్యాదులతో పూజించింది. వారిరువురు కూడా ప్రియభాషణములు ముచ్చటించుకొనిచుండగా ద్వారములో ఉన్నటువంటి బాలుని యొక్క ప్రసంగం వచ్చింది. అంత మహేశ్వరుడు
తానొనరించిన పనికి చింతించి తాను తెచ్చిన గజాసురుని శిరంబు ఆ బాలునికి అతికించి ప్రాణం పోయగా గజాననుడు అని పేరు పెట్టారు. అతనిని పుత్రప్రేమతో ఉమామహేశ్వరులు పెంచుకుంటున్నారు. గజాననుడు తల్లిదండ్రులను పరమభక్తితో సేవిస్తున్నాడు. ఇతడు సులభంగా తిరగటానికి అనింజుడు అనేటువంటి ఒక ఎలుకను వాహనంగా చేసుకున్నాడు. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. ఇతడు మహాబలశాలి. ఇతని వాహనము నెమలి. ఇతడు దేవతలను సేనానాయకుడై ప్రఖ్యాతిగాంచాడు. ఒకనాడు దేవతలు మునులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక్కని అధిపతిగా తమకు ఇమ్మని ప్రార్థించారు. గజాననుడు మరుగుజ్జువాడు, అసమర్థుడు కాబట్టి ఆ ఆధిపత్యాన్ని తనకిమ్మని చెప్పి కుమారస్వామి తండ్రిని వేడుకొన్నాడు. అప్పుడు ఈశ్వరుడు, మీలో ఎవరు ముల్లోకములందలి పుణ్యనదులలో స్నానమాడి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఆధిపత్యం ఇస్తాను అని మహేశ్వరుడు పలుకగా సమ్మతించి కుమారస్వామి నెమలి వాహనం ఎక్కి వాయువేగంలో వెళ్ళిపోయాడు. గజాననుడు దుఃఖిస్తూ తండ్రిని సమీపించి, అయ్యా, నా అసమర్థత తాము తెలుసుకొని కూడా ఈ విధంగా ఆనతీయతగునా, మీ పాదసేవకుండనగు నా యందు కటాక్షముంచి ఏదైనా ఉపాయం తెలిపి రక్షించమని ప్రార్థించగా మహేశ్వరుడు దయాళుడై సకృన్నారాయణేత్యుక్త్వా పుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక. ఓ కుమారా, ఒకసారి నారాయణ మంత్రము జపించిన మాత్రమున 300 కల్పములు పుణ్యనదులలో స్నానమొనర్చిన వాడగును అని చెప్పి సక్రమంబుగా నారాయణ మంత్రము ఉపదేశింపగా గజాననుడు అత్యంత భక్తితో ఆ మంత్రాన్ని జపిస్తూ కైలాసంలో ఉన్నాడు. ఆ మంత్ర ప్రభావం చేత అంతకు పూర్వము గంగానదికి స్నానమాడటానికి వెళ్ళిన కుమారస్వామికి గజాననుడు గంగానదిలో స్నానమాడి తనకు ఎదురుగా వస్తున్నట్లుగా కనిపించాడు. ఇదే విధంగా 3,50,00,000 నదులలో స్నానమాడగా ఆ విధంగానే చూచి ఆశ్చర్యపడుతూ కైలాసానికి వెళ్ళాడు. అక్కడ కైలాసంలో తండ్రి సమీపంలో ఉన్నటువంటి గజాననుని చూచి నమస్కరించి తన బలాన్ని నిందించుకొని, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఈ విధంగా అన్నాను, క్షమించండి, ఈ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని ప్రార్థించాడు. అంత పరమేశ్వరుని చేత భాద్రపద శుద్ధ చవితి నాడు గజాననునికి విఘ్నాధిపత్యం ఇవ్వబడింది. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి తమ విభవము కొలది కుడుములు, అపూపములు, మున్నగు పిండి వంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపళ్ళు, పానకము, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజింప విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మున్నగునవి భక్షించి కొన్ని వాహనానికిచ్చి కొన్ని చేత ధరించి మందగమనంతో సూర్యాస్తమయ వేళకు కైలాసానికి వెళ్ళి తల్లిదండ్రులకు సాష్టాంగ ప్రణామము చేయబోగా కడు శ్రమనందుచుండగా శివుని శిరంబులో ఉన్నటువంటి చంద్రుడు చూచి వికటముగా నవ్వాడు. అంతా రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా ఉగ్గైపోతాయనేటువంటి సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భంపు పగిలి అందున్నటువంటి కుడుములు ఆ ప్రదేశం అంతా కూడా దొల్లినాయి. అతడు మృత్యుడయ్యాడు. అంత పార్వతి శోకిస్తూ చంద్రుని చూచి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూచిన వారు పాపాత్ములై నీలాప నిందలు పొందుదురుగాక అని శపించింది. ఆ సమయంలో సప్తమహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాపభయంతో అశక్తుడై క్షీణించుతుండగా దాన్ని భార్యయగు స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపము తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపాలను తానే ధరించి భర్తకు ప్రియము చేయగా ఋషులు దానిని చూసి అగ్నిదేవునితో ఉన్నవారు తమ భార్యలేనని శంకించి వాళ్ళు తమ భార్యలను విడిచిపెట్టారు. పార్వతీ శాపానంతరము ఋషిపత్నులు చంద్రుని చూడటం వల్ల వారికిట్టి నీలాపనింద కలిగింది. దేవతలు మునులు ఋషిపత్నుల ఆపద పరమేష్ఠికి తెలపగా అతడు సర్వజ్ఞుడవటం చేత అగ్నిహోత్రుని భార్యయే ఋషిపత్నుల రూపాన్ని ధరించి వచ్చిందని తెలిపి సప్త ఋషులను సమాధానపరిచి వారితో కూడా బ్రహ్మ కైలాసానికి తెంచి ఉమామహేశ్వరులను సేవించి మృతుడై పడి ఉన్నటువంటి విఘ్నేశ్వరుని బ్రతికించారు. అంత దేవతలు పార్వతీదేవి, నీవిచ్చినటువంటి శాపము లోకాలకు కీడు వాటిల్లింది కాబట్టి దాన్ని ఉపసంహరింపమని ప్రార్థించారు.
పార్వతి కుమారుని చేరదీసి ముద్దాడి, ఏ రోజునైతే విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వాడో ఆ రోజున చంద్రుడిని చూడరాదు అని శాపావసానము ఇచ్చింది. అంత బ్రహ్మాదులు సంతసిస్తూ తమ గృహాలకేగి భాద్రపద శుద్ధ చవితి యందు మాత్రము చంద్రుని చూడకుండా జాగరూకులై సుఖముగా ఉన్నారు. కొంతకాలం గడిచింది. ద్వాపర యుగం వచ్చింది. ద్వాపర యుగంలో ద్వారకావాసి అయినటువంటి శ్రీకృష్ణుని నారదుడు దర్శించి ప్రియ సంభాషణములు జరుపుతూ, స్వామి, సాయం సమయం అయింది, ఈరోజు వినాయక చతుర్థిగాన పార్వతీ శాపము చేత చంద్రుని చూడరాదు కాబట్టి నేను మా ఇంటికి వెళ్తాను, సెలవు ఇవ్వండి అని పూర్వ వృత్తాంతమంతా కూడా శ్రీకృష్ణునికి తెలిపి నారదుడు స్వర్గానికి వెళ్ళిపోయాడు. అంత కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుని ఎవరూ చూడరాదని పట్టణంలో చాటింపించాడు. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు క్షీరప్రియుడవటం చేత తాను ఆకాశం వంక చూడకుండానే గోశాలకు పోయి పాలు పితుకుతూ పాలలో చంద్రుని ప్రతిబింబాన్ని చూశాడు. ఆహా, ఇక నాకెట్టి అపనింద రానున్నదో అని సంశయంతో ఉన్నాడు. కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యవర్మచే శమంతకమణిని సంపాదించి ద్వారకా పట్టణానికి శ్రీకృష్ణ దర్శనార్థమైపోగా శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని మన రాజుకిమని అడిగిన, ఇది 8 బారువుల బంగారాన్ని ప్రతిరోజు ఇస్తుంది, ఇలాంటి దీన్ని ఏ ఆప్తునికైనను ఏ మందమతి అయినా ఇస్తాడా అని ఇవ్వకుండా ఊరకున్నాడు. అంత ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు అనేవాడు ఆ శమంతకాన్ని కంఠంలో ధరించి వేటాడటానికి అడవికి పోగా ఒక సింహము ఆ మణిని అది ఒక మాంసపు ముక్క అని భ్రమించి వాణ్ణి చంపి ఆ మణిని తీసుకొని పోతుండగా ఒక భల్లూకము ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకొని తన కొండ బిలమున తొట్టెలో పవళించి ఉన్నటువంటి తన కుమార్తె అయిన జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చింది. మరునాడు సత్రాజిత్తు తమ్ముని యొక్క మృతిని తెలుసుకొని శ్రీకృష్ణుడు మణి ఇవ్వలేదని, నా సోదరుని చంపి రత్నాన్ని అపహరించాడని పట్టణంలో చాటింపు వేయించాడు. అది కృష్ణుడు విని ఆ రోజున పాలలో చంద్రబింబాన్ని చూసిన దోష ఫలితంబని తెలుసుకొని దాన్ని పోగొట్టుకునేందుకు బంధు సమితుడై అరణ్యానికి పోయి వెదుకగా ఒకచోట ప్రసేనుని యొక్క కళేబరము, సింహపు కాలిజాడలు, పిదప భల్లూక చరణ విన్యాసాలు కనిపించినాయి. ఆ దారిని బట్టి పోతుండగా ఒక పర్వత గృహ ద్వారము సమీపించి పరివారమునందరినీ కూడా అక్కడనే ఉండండి అని చెప్పి కృష్ణుడు గుహలోపలికి వెళ్ళి అక్కడ బాలిక ఊయలపై కట్టబడి ఉన్న ఆ మణిని చూచి దాని వద్దకు పోయి ఆ మణిని చేతపుచ్చుకొని వస్తుండగా ఊయలలోని బాలిక ఏడవటం మొదలెట్టింది. అంతా అక్కడ ఉన్న దాది చూసి ఎవరో వింత మనిషి వచ్చాడంటూ కేకలు వేసింది. అంత జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై పడి అరస్తూ గోళ్లతో గుచ్చుతూ కోరలతో కొరుకుతూ ఘోరంగా యుద్ధము చేయగా కృష్ణుడు కూడా వారిని పడదోసి వృక్షముల చేత, రాళ్ల చేత, చివరికి ముష్టిఘాతముల చేత రాత్రింబవళ్ళు 28 దినాలు యుద్ధము చేయగా జాంబవంతుడు క్షీణబలుడై శరీరమంతా కూడా నొచ్చి భీతి చెందుచూ తన బలాన్ని హరింపజేసిన పురుషుడు రావణ సంహారి అయిన శ్రీరామచంద్రునిగా తలచి అంజలి ఘటించి, దేవా, భక్తజన రక్షక, నిన్ను త్రేతాయుగంలో రావణాది దుష్ట రాక్షస సంహరణార్థమై అవతరించి భక్తులను పాలించిన శ్రీరామచంద్రునిగా గుర్తించాను. ఆ కాలంలో నా ఎందలి వాత్సల్యము చేత నన్ను వరం కోరుకోమని ఆజ్ఞయొసగగా నా బుద్ధిమాంద్యము చేత మీతో ద్వంద్వ యుద్ధము చేయాలని కోరుకున్నాను. కాలాంతరమున అది జరుగుతుందని సెలవిచ్చారు. అది మొదలు మీ నామస్మరణ చేస్తూ అనేక యుగములు గడుపుతూ ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు తాము నా నివాసానికి దయచేసి నా కోరిక నెరవేర్చారు. నా శరీరమంతా శిథిలమైంది, ప్రాణములు కడబట్టినై, జీవితేచ్ఛ నశించింది. నన్ను క్షమించి కాపాడు, నీకన్నా వేరే దిక్కు లేదు అంటూ భీతిచే అనేక విధాలుగా ప్రార్థింపగా శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవంతుని శరీరమంతయు తన హస్తముచే నిమిరి, భల్లూకేశ్వర, శమంతకమణి నొసంగుము, నేను వెళ్ళేదను అని తెల్ప అతడు శ్రీకృష్ణునికి మణి సహితముగా తన కుమార్తెయగు జాంబవతిని కానుకగా ఇచ్చాడు. అంతా తన ఆలస్యమునకు పరితపించుతున్న
బంధుమిత్ర సైన్యములకు ఆనందమును కలిగించి కన్యారత్నముతోనూ మణితోనూ శ్రీకృష్ణుడు పట్టణానికి వెళ్ళి సత్రాజిత్తును పిలిపించి పిన్న పెద్దలందరినీ చేర్చి ఆ వృత్తాంతమంతా చెప్పి శమంతకమణిని ఇచ్చాడు. ఆ సత్రాజిత్తు, అయ్యో లేనిపోని నింద మోపి దోషానికి పాల్పడ్డాను అని విచారించి మణి సహితముగా తన కూతురు అయినటువంటి సత్యభామను కూడా తీసుకోమని, మణి నాకు అవసరం లేదని అన్నాడు. శ్రీకృష్ణుడు శుభముహూర్తమున జాంబవతి సత్యభామలను వివాహం చేసుకొని అతడికి వచ్చిన దేవాదులు మునులు స్తుతించి, మీరు సమర్థులు గనుక నీలాపనిందలు పోగొట్టుకున్నారు, మాకేమిటి గతి అని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చతుర్థిని గణపతిని యథావిధిగా పూజించి ఈ శమంతకమణి కథను విని అక్షతలు శిరంబున దాల్చు వారికి ఆ రోజున పొరపాటున చంద్రుని చూచుట చేయవచ్చు నీలాపనిందలు పొందకుందురుగాక అని ఆనతీయగా దేవాదులు సంతసించి తమ నివాసాలకు వెళ్ళి ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చతుర్థి యందు దేవతలు, మహర్షులు, మానవులు తమ తమ విభవము కొలది గణపతిని పూజించి అభీష్టసిద్ధిగాంచుచు సుఖముగా ఉన్నారు అని శౌనకాది మునులకు సూతుడు వినిపించి వారిని వీడుకొని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మీ చేతిలో ఉన్న అక్షతలను స్వామి పైన వెయ్యండి. కొద్దిగా అక్షతలు తీసుకొని మీ శిరస్సు పైన, మీ కుటుంబ సభ్యులందరూ శిరస్సు పైన ధరించండి.